హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించారు. కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక ఆదేశాలు అధికారులకు అయితే అందించారు. ఈ నెల పెన్షన్లు ఏ తేదీ నుండి మన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పడుతుంది, ఎవరెవరికి పడే అవకాశాలు ఉంది, కొత్త పెన్షన్ నుంచి ఎప్పటి నుంచి అందిస్తారు, సో పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కీలక జియో రిలీజ్ అయినట్టు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దాంతోపాటు తెలంగాణలో ఎవరైతే 2016 రూపాయలు తీసుకుంటున్నారో వారి స్థానంలో 4016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకుంటున్న స్థానంలో 6016 రూపాయలు అయితే సో వీళ్ళ ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది, న్యూస్ అప్డేట్. వాస్తవానికి మనకు ఈ నెల అనేది చివరికి వచ్చింది. మనకు ఈ నెలలోనే అందిస్తారా లేదంటే వచ్చే నెలలో అందిస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలో అయితే ఆసరా పెన్షన్లు అయితే ఇస్తున్నారనమాట. బీడీ కార్మికులు, వృద్ధులకు, వితంతులకు, అదేవిధంగా దివ్యాంగులకు, ఎయిడ్స్ రోగులు, ఫైలేరియా బాధితులకు, అందరికీ కూడా కళ్ళు గీత కార్మికులు, నేత కార్మికులకు అయితే మనకు పెన్షన్లు అయితే అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఎవరెవరికి అందిస్తారు, ఇక పెన్షన్లకు సంబంధించి ఎవరికి ఇవ్వనున్నారు పెంచిన పెన్షన్లు, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సీతకు అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట. ఎవరెవరికి జమ అవుతాయి ముందుగా, సో ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. ఇప్పటికే దాదాపు కొన్ని నెలల క్రితం చూసుకున్నట్లయితే 21 తారీఖు వచ్చిందంటే దాదాపు పెన్షన్లు అయితే ఇచ్చారు. ఇక ఎందుకంటే ఎలక్షన్ టైంలో అయితే మనకు 2 నెలల పెన్షన్లు కూడా ఒకేసారి అయితే ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్ ఇచ్చే టైం మొత్తానికి అయితే వచ్చిందనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి కొత్త పథకాలు, అదేవిధంగా పాత పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, కొత్త రూల్స్ వచ్చినా కానీ వాటిని సమయానుసారంగా మనం పొందాలనుకుంటే ప్రభుత్వం అయితే కొన్ని అప్డేట్స్ అయితే అందిస్తాయి అన్నమాట. సో వాటిని వెంటనే మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ చేయండి. అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. అయితే వచ్చిందండి, గ్రామంలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి కలిసి సమస్యలు తెలుసుకున్నాను. ఇంకా మీ సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కారం చేయడానికి మీ వద్దకు వస్తున్నానని చెప్పేసి పఠాన్ కాజావాలి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆయనకు తల్లి, భార్య, కొడుకు, కూతురు అయితే ఉన్నారు. అతని తల్లికి అయితే 4000 పెన్షన్ వస్తుంది. కానీ ఆర్థిక ఇబ్బందులతో వారిద్దరి బిడ్డలను చదివించలేకపోయారు. వారిని ప్రభుత్వమే చదివిస్తుంది. కాజావాలి కుటుంబానికి సంబంధించి 2018కి ముందు టీడీపీ ప్రభుత్వం ఇల్లు అయితే మంజూరు చేసింది. సో మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చా అండి, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పింఛన్ విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. 30 రూపాయలతో ప్రారంభించారు, కానీ తర్వాత దాన్ని నేను 70 రూపాయలకు చేశానని, సరే 2014 అధికారంలోకి వచ్చినాక మళ్ళీ 2000 పెంచానని, ఇప్పుడు 4000కు చేశానని, ఏడాదికి సుమారు 35,000 కోట్ల రూపాయలు పింఛన్ ఖర్చు అవుతుందని, ఎన్నికల ముందుకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్లు కూడా కలిపి జూలైలో 7,000 అందించానని చెప్పేసి 1వ తేదీన సెలవు రోజు వస్తే ఉద్యోగులు, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందే పింఛన్లు ఇచ్చామని, పేదల సేవలలో భాగంగా ప్రతి పేదవాడికి ఇంటికి వెళ్ళి కష్టాలు తెలుసుకునేలా పింఛన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇక దొంగ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని వికలాంగుల కోటాలో పింఛన్లు తీసుకున్నారు. అర్హులందరి పింఛన్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, కానీ తప్పుడు సర్టిఫికేట్లతో లబ్ధి పొందాలని చూస్తే చర్యలు ఉంటాయని, డాక్టర్లు ఇష్టానుసారంగా వివరిస్తే ఉద్యోగులకు ఎసరు వస్తుందని చెప్పేసి పేదల కోసం అయితే ఉంది. సో మొత్తానికి అయితే ఈ రకంగా జరిగిందని చెప్పేసి కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అందించారనమాట. ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు సెప్టెంబర్ అయిపోయింది, ఇప్పుడు అక్టోబర్ నుంచే కొత్త వారికి పెన్షన్లు అయితే అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగిందనమాట. గతంలో చాలామంది అనర్హుల పెన్షన్ తీసుకున్నారు. సో అక్టోబర్ నుంచే గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు అందిస్తామని కూడా, వచ్చే నెలలో మొత్తం ఇదే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్లు కూడా ఇస్తామని వెల్లడించడం జరిగిందనమాట. దీన్ని బట్టి కాస్త అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 నెలల పెన్షన్లు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చారో కంపల్సరీ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రియారిటీ అయితే ఇచ్చి 3 నెలల పెన్షన్లు అయితే ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు కూడా పెంచారు. ప్రస్తుతానికి కూడా కొత్త పెన్షన్లు దాదాపు ఒక 2-3 నెలల కాంచి అయితే చెప్తున్నారు. తర్వాత 3 నెలల నుంచి మనకు కంటిన్యూగా ఇక్కడ అక్టోబర్లో అయితే పెన్షన్లు కూడా అందిస్తున్నారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంది? ఇప్పుడు దాదాపు 9 నెలలు అవుతుంది ఆసరా పెన్షన్లకు సంబంధించి. ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్టు మొత్తానికి అయితే ఉన్నట్లు, మొత్తానికి తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఇదే సర్వేలు అయితే చెప్తుంది. మరి ఆసరా పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు కదా, మాకు ఇవ్వకపోవడం ఏంటి, కారణాలు ఏంది అని చెప్పేసి దీనిపైన
మంత్రి సీతక్క అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందనమాట. ఇక ఇప్పటికీ చాలా మంది అనర్హులు అయితే ఉన్నామని చెప్పేసి వారిని మొదటగా అయితే గుర్తిస్తున్నాం. ఎందుకంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే పాత పెన్షన్లో అనర్హులు ఈ రకంగా దొంగ సర్టిఫికేట్లు కావచ్చు, అనర్హులుగా పెన్షన్ డబుల్ పెన్షన్ పొందుతున్న వారు చాలా రకాల వివిధ కేటగిరీలు అయితే ఉన్నారు. వారిని ప్రభుత్వం అయితే గుర్తిస్తుందని చెప్పేసి దీనికి కాస్త టైం పడుతుందని చెప్తున్నారనమాట. సో మొత్తానికి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్ చేసుకున్నవారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారికి అప్లికేషన్ చేసుకున్నారు. ఇప్పుడు కనుక అర్హులైనట్టయితే మళ్ళీ ప్రజాప్రాణాలను అయితే అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో సిద్ధంగా ఉండండి. అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి పలు సూచనలు కూడా అధికారులు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్టోబర్ నెలలో కొన్ని పథకాలు అయితే ఇస్తున్నారు. ఆసరా పెన్షన్లు కాస్త కూస్తో కనీసం కొత్త పెన్షన్లు లేదంటే పెన్షన్లు ఇస్తే ప్రభుత్వం నుంచి కాస్త వ్యతిరేకత పోయి పాజిటివ్ అయితే వస్తుందని చెప్పారట. సో దీనికి సంబంధించి బడ్జెట్ ఎంత ఉంది, దీనికి సంబంధించి చూస్తున్నారు విధి విధానాలకు సంబంధించి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21 తారీఖు అయితే వచ్చింది. సో 1-2 రోజుల్లో పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి. అది కూడా ఎంత జమ అవుతాయి ఏందనేది మనకు క్లారిటీ అయితే రాబోతుంది. దాదాపు పాత పెన్షన్లు 4016 రూపాయలు, అదేవిధంగా 2016 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఎందుకంటే బడ్జెట్లో లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మొత్తానికి కొత్త పెన్షన్ల అర్హులు అనేది దాదాపు 3 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అని చెప్తున్నారనమాట. సో మరి కొత్త పెన్షన్లకు సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇచ్చే అవకాశాలు అయితే ఉందనంటే మనకు దసరా కానుకగా ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే మనకు ఇక డిసెంబర్ తర్వాత జనవరికి ఫస్ట్ ఏదైతే జనవరిలో బియ్యం ఇస్తారో సన్న బియ్యం ఆ టైంలో ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నారు. సో మొత్తం మీద అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని కదలికలు ఆ పక్క రాష్ట్రంలో ఏ చేస్తున్నారో ఈ రాష్ట్రంలో కూడా మన తెలంగాణలో కూడా అదే చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. సో మొత్తానికి అయితే కదలిక వచ్చింది కాబట్టి అక్కడ మన దగ్గర కూడా దాదాపు అక్టోబర్లో ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం అయితే